ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం యోసేపు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 25 వచనాల వరకు మనం చదువుకుందాం. 18వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలమందు యోసేపు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. గతసారి యేసుక్రీస్తు వారి జన్మించే కార్యక్రమంలో మరియ గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే యేసు ప్రభు జన్మ విధానములో పాత్రులైన వారు, ఇన్వాల్వ్ అయిన వారు, వాళ్ళ దగ్గర నుంచి ఆత్మీయంగా మనం ఏమి నేర్చుకోవాలనేదే ఈ వాక్యం యొక్క సారాంశం. ఇక్కడ యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు జన్మ విధానాన్ని గురించి వివరిస్తూ, తల్లి అయిన మరియయు యోసేపుకు ప్రదానం చేయబడింది. మరియా యోసేపుకి వివాహం కొరకు ప్రదానం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వారిద్దరూ ఏకము కాకముందే, ఇంకా వివాహం కాకముందే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయినట్లుగా 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. అయితే కాబోయే భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన మంచివాడు. యోసేపు యొక్క లక్షణము నీతిమంతుడు. ఈ విషయం అంతా తెలుసుకున్నాడు. ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలేదు. ఏకము కాకమునిపే కాబోయే ఆ మరియ గర్భం ధరించుట యోసేపుకి ఇబ్బందికరమే. లోకానికి ఇబ్బందికరమే, కుటుంబానికి ఇబ్బందికరమే, సంఘానికి ఇబ్బందికరమే. ముఖ్యంగా యోసేపుకి చాలా ఇబ్బందికరం. ఆ మాట విన్నప్పుడు యోసేపు ఎంతగా వేదన, కలవరం చెంది ఉంటాడో, బాధపడి ఉంటాడో, కోపానికి గురై ఉంటాడో. కానీ ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం, యోసేపు నీతిమంతుడు. మనం కూడా ఒకప్పుడు అనీతిమంతులంగా ఉండిన వారం. నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీతిమంతుడు లేడు, ఒక్కనును లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కానీ యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఆయన నీతిమంతుడుగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనల్ని నీతిమంతులుగా చేయటానికి, అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆ నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి దిగువచ్చిన సందర్భమే మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ ఉదయకాలం ముందు కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనల్ని అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన సందర్భంలో మరియని ఎంచుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. ఆ విషయం యోసేపుకి తెలిసింది. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి మరియని అవమానపరచక, మరియను ఇబ్బంది పెట్టక, రహస్యముగా ఎవరికి తెలియకుండా ఆమెని విడిచిపెట్టేట ద్వారా ఆమెకు ఎక్కువ నష్టము జరగకుండా, అవమానం కలగకుండా ఉండాలని యోసేపు ఈ విధంగా ఆలోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంగతులన్నీ ఆలోచించుకుంటుండగా
హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మన దేవుడు. మన హృదయంలో ఒక తలంపు పుట్టకముందే గ్రహించగలిగిన ఒక గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు యేసేపు యొక్క ఆలోచనలను, యేసేపు యొక్క తలంపులను, యేసేపు యొక్క ఉద్దేశాలను, యేసేపు చేయబోయే కార్యాలను ఆయన ఎరిగినవాడు గనక వెంటనే ప్రభువు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడకము. ఆమె గర్భము ధరించింది నిజమే. ఆమె గర్భము ధరించటానికి కారణము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కంటారు. ఆ కుమారుడు, ఆ పుట్టబోయే కుమారుడు వారి పాపముల నుండి, మానవులను పాపముల నుండి రక్షించును గనక మీరు ఆయనకి యేసు అని పేరు పెట్టండి. అంటే యేసు అనగా రక్షకుడు అనే భావాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాటిలన్నీ దూత, ప్రభు దూత యేసేపుకి చెప్పింది. కన్యక గర్భవతి అయి మరియ కుమారుని కంటుంది. యేసు అని పేరు పెడతారు, ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక నువ్వు విడనాడక సహకరించు అని చెప్పినప్పుడు యేసేపు నీతిమంతుడై ఉండి, విధేయుడై ఉండి, ప్రభు పని కొరకు ఆయన కూడా అవమానాలే. వీటిని యాక్సెప్ట్ చేస్తే, దీన్ని అంగీకరిస్తే, ఆ స్నేహితుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా అదేంటి మరియా గర్భవతి అయింది కదా, నువ్వు ఎలా దాన్ని ఒప్పుకుంటున్నావని ఆయనకు కూడా కొన్ని శోధనలు వచ్చే అవకాశం ఉంది. కానీ యేసేపు ప్రభు చిత్తాన్ని ఎరిగి, ప్రభు ఉద్దేశాలను ఎరిగి, ప్రభు కార్యాలని గ్రహించి, ప్రభు పని కొరకు ఒక లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించే ఆ గొప్ప సంఘటనకు ఆయన గుర్తిరిగి యేసు ప్రభు జన్మ విధానంలో యేసేపు కూడా ప్రభు పరిచర్య కోసం, ప్రభువు కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా, సమర్పించుకున్నట్లుగా, సహకరించినట్లుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను సమర్పించుకున్న యేసేపుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. దేవుని నడిపింపు ప్రకారం నడిచి శిశువును కాపాడిన యేసేపును చూస్తున్నాం. 3 విషయాలు. ఒకటి, యేసేపు నీతిమంతుడు. రెండోది, యేసేపు భార్య కాబోయే ప్రదానం చేయబడిన మరియను అవమానపరచాలనుకోలేదు. 3వది, రహస్యంగా విడనాలనుకున్నాను. 4వది, ప్రభు దూత చెప్పినప్పుడు తృణీకరించకుండా ప్రభు చెప్పిన వర్తమానాన్ని అంగీకరించాడు. యేసు ప్రభు జన్మన విధానంలో ఆయన వంతుగా ప్రభు పరిచర్యకు తన్ను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా దేవుని నడిపింపు ప్రకారం నడిచిన యేసేపుని మనము ఇక్కడ 2వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తున్నాం. దేవుని దూత ఏ విధంగా అయితే చెప్తుందో ఆ ప్రకారము సహకరించి దేవుడు ఎట్లా నడవమంటే అలా నడిచాడు. ఏ మార్గంలో నడవమంటే ఆ మార్గం, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాడు. ఎంత విధేయత చేయాల్సిన అవసరత యేసేపుకి లేదు. కానీ అక్కడ గొప్పగా ప్రభు జన్మ విధానంలో ఆయన చాలా గొప్పగా ఉన్నట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అక్కడే 19వ వచనం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీచూచుంటే వారు చనిపోయారని చెప్పును. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశమునకు వచ్చును. ఎన్ని ప్రాంతాలు దేవుడు యేసేపును మరియని తిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసేపు ఎక్కడా విసుక్కోకుండా, ఇబ్బంది పడకుండా, కష్టం కలిగించుకోకుండా, అవమానాలుగాని ఫీల్ అవ్వకుండా ఆయన దేవుడు చెప్పిన మార్గంలో నడిచిన వాడుగా, ఎప్పుడు వెళ్ళమంటే, ఎక్కడికి వెళ్ళమంటే, ఎంతసేపు ఉండమంటే, ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళిన గొప్ప యేసేపుని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి జన్మ విధానంలో ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా నూతన వస్త్రాలు, నూతన సంతోషము, మందిరానికి వెళ్ళటము, క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని మన జన్మలో, మన హృదయాల్లో జన్మించిన దాన్ని స్తుతించటము, ఇవన్నీ సంతోషమే. కానీ ఆయన కొరకు జీవించడం సంతోషమే. కానీ యేసేపు వలె ప్రభు పరిచర్యలో మనం కూడా సహకారులుగా ఉండే స్థితిలో మనల్ని ఉంచినందుకు అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ కొందనములైన యేసేపు జీవితాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు.
మీ నడిపింపులో నడిచిన గొప్ప యేసేపుని, మీ జన్మ విధానంలో యేసేపు నడిచిన నడకను మీరు జ్ఞాపకం చేశారు. మేము కూడా మీ అడుగుజాడల్లో నడిచే కృపను దయచేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.